హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు నేను అడా అనే ఒక ఐటెం చూపిద్దాం అనుకున్నానండి. ఈ అడా ఏంటంటే పూర్వం మా అత్తగారు పెసరట్టు వేయాలంటే ఇలాగే వేసేవారు. పెసరపప్పు ఒక పోర్షను, పచ్చిశనగపప్పు ఒక పోర్షను, మినపప్పు ఒక పోర్షను, అలాగే బియ్యం సేమ్ అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్ అన్నమాట. ఈక్వల్ క్వాంటిటీస్ తోటి అన్నీ కలిపి శుభ్రంగా మనం నానబెట్టుకోవాలి. ఒకసారి 2 సార్లు కడుక్కుని నానబెట్టుకోవాలి. నేను పచ్చిమినపప్పు వేసాను. ఇదివరకు పచ్చిమినపప్పు వేసేవాళ్ళం కాదు, కానీ పొట్టుపప్పు, పచ్చి కాదు పొట్టుపప్పు వేసాను అనమాట. కానీ పొట్టుపప్పు మీద ఈ మధ్య నాకు బాగా ప్రేమ పెరిగిపోయిందండి. చాలా మంచిది పొట్టుపప్పు అని చెప్పి అదే వేసాను. కొంచెం పొట్టు ఉంటుంది, ఏమైంది, హ్యాపీగా తినచ్చు కదా అని చెప్పేసి అలా 2 సార్లు కడిగాను. 2 సార్లు కడిగి మళ్ళీ మంచినీళ్ళు పట్టి అందులో నానబెట్టాను. ఇది బ్రేక్ఫాస్ట్ కాకుండా బ్రంచ్. నేను బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసాను. ఈ మధ్య ఏంటంటే కొంచెం ఫుడ్ ఎక్కువైంది కదా, నాన్ వెజ్ ఫుడ్స్ అని, లేకపోతే ఈ స్వీట్స్, అరిసెలు, కజ్జికాయలు ఇవన్నీ కొంచెం కొంచెం తింటాం కదా ఎట్లయినా. దానివల్ల నాకు కడుపు మందం చేసినట్టు అనిపించింది. మళ్ళీ అన్నీ సెట్ చేసుకోవాలంటే అల్లం వెళ్ళాలి లోపలికి. అందుకని దీనికి అడాకి అల్లం రోటి చట్నీ చేస్తుంది అనమాట. అల్లం రోటి పచ్చడి చాలా బాగుంటుంది దీనికి. ఈ రోటి పచ్చడి వల్ల బాగుంటుంది. అల్లం ఎట్లయినా లోపలికి పంపించాలి అన్న ఉద్దేశంతో రోటి పచ్చడి చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు అలా వేపుకుంటాం కళాయి పెట్టుకుని అల్లం రోటి పచ్చడి కోసం. ఇది అల్లం రోటి పచ్చడి నన్ను ఇక్కడ మాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, గౌరీ గారు అని. ఆవిడ ఎప్పుడో నన్ను అడిగారు అల్లం పచ్చడి ఎలా చేస్తారని. నేను ఎప్పుడో కిట్టీలో పునుగులకి అల్లం పచ్చడి చేస్తే ఈ పచ్చడి ఎలా చేస్తారండి, నాకు చాలా నచ్చింది అన్నారు. అనేసరికి నేను చేస్తానండి అన్నాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా చేయడానికి అవ్వలేదు. నాకు తరచూ గుర్తొస్తుంది ఎందుకు చేయలేదా అని చెప్పి. కానీ సమయం రావాలి కదా దేనికైనా. నేను వీడియోస్ కోసం ఏమీ చేయనండి. నేను ఇంట్లో చేసుకునే వాటిని వీడియో చేసి పెడుతుంటాను అనమాట. అందుకనే అంత అంటే వేరే వాళ్ళు చేసినట్లుగా ఉండవు నా వీడియోలు, వేరేగా ఉంటాయి అన్నమాట. పచ్చిశనగపప్పు వేసాను అందులో. పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత మినపప్పు కూడా వేసాను, పొట్టు మినపప్పు వేసాను. పొట్టు మినపప్పు వేసాను. అవన్నీ వేగిన తర్వాత అల్లం వేస్తాను అన్నమాట. పొట్టు మినపప్పు, పచ్చిశనగపప్పు, పొట్టు మినపప్పు, జీలకర్ర కొద్దిగా వేసాను. వీడియో ఏదో కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. పొరపాటు జరిగినట్టుంది ఎక్కడో. ఇవన్నీ బాగా వేగిపోవాలన్నమాట. నూనెలో వేసి బాగా వేగిపోవాలి. ఇది అల్లం రోటి పచ్చడి అండి. ఈ అల్లం రోటి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. గౌరీ గారు ఎప్పుడో అడిగారు, బహుశా అది ఒక 6 months బ్యాక్ అనుకుంటూ అడిగారు. నాకు చేయడానికి అవకాశం లేదు. ఇది ఇడ్లీలోకి అద్భుతంగా ఉంటుంది, అలాగే పెసరట్లోకి చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా రకరకాలుగా ఎలాగైనా వాడచ్చండి. అది అల్లం ముక్కలు వేసాను. అల్లం ఎంత వేయాలి అంటే ఒక చిన్న ముక్క అంతే, ఒక అంగుళం ముక్క అల్లం ముక్క, కొంచెం ముదురు ముక్క వేసుకుంటే చాలా బాగుంటుంది. అప్పుడు అడిగిన దానికి ఇప్పుడు సమాధానం చెప్తున్నాను అన్నమాట గౌరీ గారికి. గౌరీ గారు, ఇది మీ డెడికేటెడ్ టు యూ. అవన్నీ వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేస్తాను అందులో. చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను, కొద్దిగా ఒక నిమ్మకాయ అంత చింతపండు అగో నానబెట్టుకుని పక్కన పెట్టుకుని. అందులో గింజలు ఉండకూడదు, గింజలు ఉండకుండా నానబెట్టి పక్కన పెట్టుకుని కొద్దిగా వేగిపోయినాయి ఇవన్నీ. చాలా సింపుల్ అండి అల్లం పచ్చడి చేయడం అనేది. కరివేపాకు కూడా వేసాను అందులో.
ఇవన్నీ కొద్దిగా చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత ఈలోగా చల్లారేలోపుగా నేను ఈ అడా కోసం పెసరట్టు కోసం అని రుబ్బుకుంటున్నాను పప్పు. ఇది మా అత్తగారి రెసిపీ అండి. పెసరట్టు ఇలాగే చేసేవారు, ఎందుకో నాకు తెలీదు. కానీ తర్వాత చూస్తే దీన్ని అడా అనేవారు కాదు. మా సిస్టర్ చెప్పారనమాట. మా ఒక సిస్టర్ హైదరాబాద్లో ఉంటారు, దీన్ని అడా అంటారు అని. ఆవిడ పెసరట్టు అనే అనేవారు, పెసరట్టుకి ఇలాగే తినాలి అనేవారు అనమాట. అయితే ఆడాలో నేను చెక్ చేస్తే ఏంటంటే, యూట్యూబ్లో చెక్ చేస్తే అందులో వాళ్ళు కందిపప్పు కూడా వేసుకుంటున్నారు. తర్వాత అందులో చాలా చాలా వేస్తున్నారనమాట. కందిపప్పు వేయట్లేదు నేను, ఎందుకంటే మనకు అలవాటు లేని ఐటెం కదా, ఎందుకులే కందిపప్పు అని చెప్పి నేను వేయట్లేదు. ఇది మన ఇంట్లో పద్ధతి ప్రకారంగా ఈ పెసరట్టుని ఇలాగే చేసుకుంటాం అనమాట. అలాగే పెసలు రుబ్బుకుని వేసుకునే పెసరట్టు కూడా వేరేగా ఉంటుంది. ఇక బెల్లం వేస్తున్నాను పచ్చడిలో. ఇవన్నీ పచ్చడి సామాన్లు, ఇప్పుడు అవన్నీ చల్లగా అయిపోయినాయి కదా, పచ్చడి చేస్తున్నాను. ఇప్పుడు చల్లగా అయిపోయినవన్నీ కూడా ఇందులో వేసి గ్రైండ్ చేసేసానండి. ఇందులో ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు. ఎందుకంటే ఉల్లిపాయ వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, అది ఉల్లిపాయ వాసన వస్తూ ఉంటుంది అనమాట. ఆ రోజు అయిపోయేది అయితే కనుక ఉల్లిపాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక చూడండి, ఇంకెప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం. ఈ అల్లం పచ్చడికి తాలింపు వేసుకోవాలన్నమాట. తాలింపు వేస్తేనే దీని రుచి, తాలింపు వేయకపోతే రుచి లేదు. ముందు ఏవేవైతే పోపు సామాన్లు ముందు ఏవేవైతే వేపుకున్నామో అవే సామాన్లు పడతాయి. కాకపోతే ఇందులో ఎండుమిరపకాయ ఒకటి యాడ్ చేస్తాను, ఇంగు ఒకటి యాడ్ చేస్తాను. పోపు సామాన్లు ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి పోపు వేసి, ఈ పోపులో శనగపప్పు కంపల్సరీ, మినపప్పు కంపల్సరీ. ఎందుకంటే ఆ పప్పులు తినేటప్పుడు తగులుతూ ఉంటే అదో మజా వస్తుంది అనమాట, చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఇంకా ఇంకా తినాలి అని అనిపించే రుచి అనమాట అది. ఇంగు వేసాను చూడండి. ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసాను. కరివేపాకు వేస్తే ఇంకా అయిపోయింది తాలింపు. ఒక పచ్చళ్ళలో తాలింపు వేసేసుకోవడమే. నెక్స్ట్ ఇంకా మనం ఇప్పుడు ఆ పెసరట్టు వేసుకుందాం, అడా దోశ. ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తున్నానంటే కొంచెం ఉప్మా కూడా తగిలించానండి. కొంచెం అందులో కూడా అల్లం అవన్నీ వేస్తాం కదా, కొంచెం నోటికి హితంగా ఉంటే బాగుంటుంది కదా, ఉట్టి పెసరట్టు తింటే కాదని కొద్దిగా ఉప్మా కూడా ప్రిపేర్ చేసుకున్నాను. పెసరట్టు ఉప్మా అల్లం చట్నీతో కాంబినేషన్ అద్భుతంగా ఉంటుందన్నమాట. ముందుగా కొద్దిగా వేరుశెనగపప్పులు వేసాను. యాక్చువల్లీ ఏంటంటే జీడిపప్పు వేస్తాను, జీడిపప్పులు అన్నీ అయిపోయినాయి ఈ మధ్య, అన్నింటిలోనూ చాలా ధారాళంగా వాడేసాను. ఇంట్లో ఉన్న స్టాక్ అంతా అయిపోయింది, మళ్ళీ తెప్పించుకోవాలి. అందుకని చెప్పి ఏదో ఒకటి ఉండాలి కదా అని వేరుశెనగపప్పు వేసాను. వేరుశెనగపప్పు మీద నాకు కొన్ని సమయాల్లో నాకు పెద్దగా దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వను. ఉప్మాలో లేకపోతే పులిహోరలో ఇలాంటి వాటిలో వేరుశెనగపప్పు వేయను. ఉంటే జీడిపప్పు వేస్తాను, లేకపోతే లేదు. ఇంకా ఉప్మా కోసం ఇలా తాలింపు పెట్టుకున్నాక ఉల్లిపాయలు వేసేసాను, పచ్చిమిరపకాయలు వేసాను, చిన్న అల్లం ముక్కలు వేసాను. ఈవేళ ప్రధానంగా అల్లం ఎక్కువ తినాలి అనేసి నా ఉద్దేశం అనమాట. అల్లం ముక్కలు కూడా వేసేసాను. వేసి ఇదంతా బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసాను. ఉప్మా వాసన ముందే వచ్చేసింది నాకు. నీళ్ళు పోసాను అనమాట. 1:2 నిష్పత్తిలో నీళ్ళు పోస్తానండి ఉప్మాకి. మరీ లూజ్గా ఉంటే బాగోదు అది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంది. ఒక్కొక్కరికి లూజ్గా అలాగా స్పూన్తో తినేలాగా అట్లా ఇష్టం. నాకేంటంటే కొంచెం పొడి పొడిగా ఉంటేనే ఇష్టం, మరీ పొడిగా కాదు, చక్కగా ఉడికి బాగుండాలి. సాల్ట్ వేసాను ఉప్మాకి.
మరీ లూజ్గా ఉన్న బాగోదు, మరీ పొడి పొడిగా ఉన్న బాగోదు, మీడియంగా ఉంటుంది నా ఉప్మా. చూస్తారు కదా. ఎసరు మరిగిపోయింది, అందులో ఇప్పుడు రవ్వ వేసేస్తాను. ఈ 3 కాంబినేషన్లో నిజంగా చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంది ఈవేళ నా ఫుడ్డు. ఇంక ఇదే నాకు అన్నం అది ఏం తిన్ననమాట. ఇంక ఈవేళ రెండు పెసరట్లు వేసుకుని ఒక గరిటె ఉప్మా, కొంచెం అల్లం చట్నీ, ఇంక చాలు. సాయంత్రం కూడా మళ్ళీ ఇదే తింటాను. ఇదే తింటే ఈరోజు కార్యక్రమం కంప్లీట్ అయిపోద్ది. చిన్న గ్లాస్తో చేసుకున్నాను అనమాట ఉప్మా. కొంచెం లూజ్గా కావాలంటే ఇంకో గ్లాస్ నీళ్ళు పోసుకుంటే లూజ్గా వస్తుంది, జారు మిఠాయిలాగా జారిపోతూ ఉంటుంది, జారుడు ఉప్మాలాగా. అది నాకు అంతగా నచ్చదు. అందుకని చెప్పి నేను ఇలాగే చేసుకుంటాను. చూడండి ఉప్మా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇందులో జీడిపప్పు ఉంటే ఇంకా బాగుంటుంది, కానీ లేదు కాబట్టి మనం దాని గురించి ఎక్కువ మాట్లాడుకోకర్లే. అలా ఉంటే సరిపోద్ది ఉప్మా. ఇప్పుడు పెసరట్టు వేసుకుంటాను అన్నమాట. ఈ కళాయి ఏంటంటే ఐరన్ కళాయి అనమాట. వాడక పక్కన పడేసి ఉంచాను చాలా రోజుల నుంచి. దాన్ని తీసి మళ్ళీ లైన్లో పెట్టాను. చాలా బాగా వచ్చినాయి. ఐరన్ కళాయిలో వేసుకుంటే మంచిది. ఈ ట్యాంపర్ కోటింగ్ ఉన్నవి వేసుకోకూడదు అని చెప్పి చెప్తున్నారు కదా. అందుకని చెప్పి అది మానేసాను అనమాట. ఆ కళాయి అది తవ్వ పడేసాను. పడేసి ఐరన్ది వాడుతున్నాను అనమాట. చాలా బాగా వచ్చిందండి. నన్ను ఈ పెనం ఇబ్బంది పెడుతుందేమో భయం వేసింది నాకు. అందుకని దాన్ని బతిమాలుతున్నట్టు ఉల్లిపాయ రాసాను, ఏవేవో చేశాను అనమాట. లైన్లోకి వచ్చేసింది కాబట్టి కొంచెం ఏమి ఇబ్బంది ఉండదు. పైన జీలకర్ర జల్లాను. ఇందులో అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఈ 4 ఐటమ్స్ పైన చల్లాను. వీళ్ళ అల్లం ఎక్కువ తినాలని అనుకున్నాను కాబట్టి ఇవన్నీ వేసి చక్కగా కాల్చుకున్నాను అనమాట. దోశ కాదు, పెసరట్టు. నాకు పెనం బాగా అయినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక ఇది కంటిన్యూ చేసేస్తాను ఈ పెనాన్ని. ఒకటి సరిపోదు అనిపించింది, ఇంకోటి కూడా వేసుకున్నాను. కాకపోతే ఏంటంటే ఈ ఐరన్ కళాయికి మధ్యలో నీళ్ళు, దోశకి మధ్యలో నీళ్ళు చల్లాలి. అంటే అది ఎక్కువ కాక అయిపోకూడదు అనమాట. కాకైతే చుట్టేస్తూ ఉంటుంది, అంచులు చుట్టేస్తూ ఉంటుంది అనమాట, కాలిపోయి. అది ఒకటి నేను అలవాటు చేసుకోవాలి. లేకపోతే తడి బట్ట పెట్టి రుద్దుతూ ఉండాలి. ఆ రెండు చేయగలిగితే ఈ పెనాన్ని చాలా బాగా చేసుకోవచ్చు. కొన్ని దోశ తయారైపోయింది, అల్లం చట్నీ రెడీ అయిపోయింది. ఈ తాలింపు అంతా నేను తినడానికి ట్రై చేస్తాను ఎంతమంది ఉన్నా కానీ. ఆ పైన తాలింపు మాత్రం నాకే కావాలి. అందుకే కలపను అనమాట. పూర్తిగా కలిపేయిన చట్నీలో నానిపోతాయి పప్పులు అని చెప్పి కలపను అనమాట. ఇదిగోండి, ఇది నా బ్రంచ్ ఈరోజు. బ్రంచ్ అంటే